ఆ వరకు ఉండేటువంటి అక్షరాలన్నిటినీ కూడా హల్లులుగానే పిలుస్తాము. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ హల్లులలో మొట్టమొదటి సంధి ఏమిటంటే అంటే కనుక అనునాసిక సంధి. ఏంటమ్మా? అనునాసిక సంధి. ఈ అనునాసిక సంధి యొక్క సూత్రం ఏమిటి అంటే కనుక కచట దపలకు నామాలు పరమైనప్పుడు తమ వర్గ అనునాసికాలు ఆదేశముగా వస్తాయి అని చెప్పడం జరిగింది. అసలు అనునాసికాలు అంటే ఏమిటంటే కనుక జ్ఞా ఇన్య నా నా మాను అనునాసికాలు అని పిలవడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి, పూర్వపదంలో కాగాని చాగాని తాగాని తాగాని పాగాని వచ్చినప్పుడు కా వస్తేనేమో జ్ఞాపకం అవుతుంది, చా వస్తేనేమో జ్ఞాపకం అవుతుంది, తా వస్తేనేమో అనాపరం అవుతుంది, తా వస్తేనేమో నాపరం అవుతుంది, పా వస్తేనేమో మాపరం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, వాక్ ప్లస్ మయము అనే ఉంది. ఇక్కడ చూడండి, కాలో పూర్వపదంలో కా ఉంది, ఇటుపక్క పరపదంలో మా ఉంది. అవునా కదా? మొదలుని కటక దపలకు నామాలు పరమవ్వాలి అని చెప్పాడు. ఇక్కడ కాకి ఏ పరమైంది? మా పరమైంది. అవునా కదా? సో ఈ కా పరమైతే కాకి మా పరమైతే ఏమొస్తున్నాడు? జ్ఞా అనేది ఆదేశంగా రావడం జరుగుతుందని చెప్పాడు. వచ్చిందా లేదా చూడండి. వాట్ ప్లస్ మయము ఈజ్ ఈక్వల్ టు వాగ్మయం. చూడండి, ఇక్కడ పూర్వపదంలో కా బదులు జ్ఞా అనేది రావడం జరుగుతుంది. ఈ మా అనేది ఒత్తిగా మారిపోతుంది. వచ్చిందా లేదా? వాగ్మయం అనే పదం ఏర్పడుతుంది. అదేవిధంగా రెండవ ఉదాహరణ చూడండి, జగత్ ప్లస్ మాత అని ఉంది. పూర్వపదంలో తా ఉంది. అవునా కాదా? పరపదంలో తాకి ఏం పరమైంది? మా పరమైంది. తాకి మా పరమైంది. తాకి మా పరమైనప్పుడు ఏమొస్తుంది? ఆదేశంగా నా అనేది ఆదేశంగా రావడం జరుగుతుందని చెప్పాడు. వచ్చిందా లేదా? జగత్ ప్లస్ మాత ఈజ్ ఈక్వల్ టు జగన్మాత. మీకు ఇందాకే చెప్పాను, పరపదంలో మా ఉంటే అది ఒత్తిగా మారిపోతుందని చెప్పాను. ఇంకో నా కింద మా ఒత్తి అనేది రావడం జరిగింది. దీనినే మనం వ్యాకరణం ప్రకారం అనునాసిక సంధి అని పిలుస్తాము.